అందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 'ఐ హేట్ యూ రావణ్' 8వ భాగం. రచయిత బుజ్జి గారు. నిధి ఫ్రెష్ అయి వస్తుంది. తాను నైట్ డ్రెస్ వేసుకొని బొట్టు పెట్టుకోవడానికి మిర్రర్ ముందుకు వెళ్ళగానే తనని నవ్వుతూ చూస్తూ బెడ్ మీద కూర్చున్న రావణ్‌ని చూసి షాక్ అవుతూ "నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావని" అంటుంది. "నా పెళ్ళాం ఇక్కడుంటే నేనక్కడ ఎలా ఉంటానని" అంటాడు. "మిమ్మల్ని చూడడం ఇష్టం లేకనే కదా నేనిక్కడికొచ్చింది. మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చారు? నన్ను హ్యాపీగా ఉండనివ్వరా" అని అంటే "ఓకే. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేనిక్కడ ఉండకూడదు అంతే కదా! ఓకే" అని తన దగ్గరికి వచ్చి తన నుదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని తనకు చెప్పి తన పొట్ట మీద చేయి పెట్టి "జాగ్రత్త బంగారం నువ్వు కూడా" అని వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతాడు రావణ్. రావణ్ వెళ్తుంటే అలానే చూస్తూ ఉంటుంది నిధి. ఏంటి నేను వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతాడా? ఈవినింగ్ కూడా అంతే. నేను 10 డేస్ ఇక్కడే ఉంటానంటే ఒప్పుకున్నాడు. ఇప్పుడు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నాడు. ఏంటి నాకు దూరంగా ఉండలేడు కదా! కోపంగా ఉన్న నాకు దగ్గరగానే ఉంటాడు. మరి ఇప్పుడు నాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడా? అంటే నా కడుపులో బిడ్డ కోసమే ఇదంతా. నేనంటే ప్రేమ లేదు. తనకి నాకన్నా తన బిడ్డనే ఎక్కువైపోయిందని కోపంగా, బాధగా 'ఐ హేట్ యూ రావణ్' అని అనుకుని విండోలో నుంచి కిందకు చూస్తే రావణ్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. నిధికి బాధగా అనిపిస్తుంది. రావణ్ తనకు దూరంగా వెళ్తుంటే ఆ కార్‌ని అలానే చూస్తుంటుంది. కార్ విండోలో నుంచి నిధిని చూస్తూ నవ్వి "ఒక గంట పనుంది బంగారం. మీ డాన్ డాడ్ దగ్గరికి వెళ్తున్నా వస్తాగా? నువ్వు లేకపోతే నాకు నిద్రెలా పడుతుంది" అని అనుకుని వాళ్ళ డాన్ మామను కలవడానికి వెళ్తాడు. అమిత్ గారు కడప వస్తారు. ఆ రోజు ఈవినింగ్ ఒక హోటల్‌లో స్టే చేస్తారు. అమిత్ ఇంకా మిశ్రా ఇద్దరే వస్తారు. వాళ్ళ తోడుగా ఎవరిని వద్దంటారు. తన కూతురు దగ్గరికి వెళ్ళేటప్పుడు తను డాన్‌లా కాకుండా తన తండ్రిలా వెళ్ళాలనుకుంటాడు. అమిత్ ఇంకా మిశ్రా హోటల్‌లో బార్ రూమ్‌కి వెళ్లి మందు తాగుతుంటారు. వాళ్ళకి ఎదురుగా రావణ్ నిలబడి "నేను కూడా జాయిన్ అవ్వొచ్చా" అని అంటాడు. మిశ్రా గారు అభిని చూసి "అల్లుడు ఏంటిక్కడ" అని అనుకుని అమిత్ వైపు చూడగా రావణ్ "హాయ్ మామాజీ" అని అంటాడు. అమిత్ అభి వైపు ఒక చూపు చూసి "ఏంటిలా వచ్చావు" అని అంటాడు. "పెళ్ళయ్యాక మామ అల్లుడిని పరిచయం చేసుకోవాలి కానీ నేనే నీ దగ్గరికి రావాల్సొచ్చింది. అది నా భార్య కోసమని. నీ మేనల్లుడు అర్నవ్ వాడి గురించి" అని అంటాడు. వాడి గురించంటే ఏంటి? వాడి వల్ల నా భార్యకి ప్రమాదం ఉందని చెప్పాడు వేద్. అందుకే వాడిని కలవాలని అంటున్నా. తన దగ్గరికి అర్నవ్ వస్తాడు. అర్నవ్‌ని అక్కడ చూసి అమిత్ కోపంగా "అరే బచ్చా! నువ్వేంటిక్కడ" అని అంటే "మీ పాప కోసం మామాజీ" అని రావణ్ వైపు చూసి నవ్వి "నన్ను బ్రతిమిలాడ్డానికొచ్చావా" అని అంటాడు. అర్నవ్ "ఏంటి నేను అది నిన్ను ఏరా నీ గురించి మరీ ఎక్కువగా ఊహించుకోకురా. నేను మా మామని కలవడానికో, అలానే నిన్నొకసారి చూసి వెళ్దామని ఇలా వచ్చా అని మామాజీ రేపు నీ ఎంట్రీ ఎప్పుడు" అని అంటాడు. రావణ్ వైపు చూసి నవ్వుతూ "నేనొచ్చానంటే నా పాపని తీసుకువెళ్ళడానికి తను దూరం అవుతుందని భయపడుతున్నావా" అని అంటే రావణ్ భయమా? నా నుంచి తనని దూరం చేయగలనని అనుకుంటున్నావా మామాజీ? తను రాదు. నేను వెళ్ళనివ్వను కూడా అని అరేయ్ అర్నవ్‌గా నీకు నా పెళ్ళామే కావాలిరా అది నాదిరా అని దాని చిటికెన వేలు కూడా నువ్వు తాకలేవు. ట్రై చెయ్యి ఒకసారి అని మామ రేపు కలుద్దాం మనం అని లవ్ యూ మామ అని అమిత్‌ని హగ్ చేసుకొని నీ కూతురిని నా కోసం ఇంత అందంగా కన్నావని రేపు కలుద్దాం మామ నీ కూతురు వెయిటింగ్ అక్కడ అని అర్నవ్‌ని చూసి ఒక నవ్వు నవ్వి బయటకు వెళ్తాడు. వెళ్తున్న తనని చిన్న నవ్వుతో చూసి మిశ్రాతో "నా అల్లుడి దగ్గర బానే వేషాలున్నాయి కదా మిశ్రా! మా అమ్మకి తగ్గ అల్లుడు" అని అంటారు. అర్నవ్ కోపంగా "వాడు నీకు అల్లుడేంటి? నేనే అని నీ కూతుర్ని నువ్వు ముందు తీసుకెళ్తావో, నేను ముందు తీసుకెళ్తానో చూసుకుందామని అంటున్న అతనితో నా అల్లుడు ఒప్పుకోవాలి కదరా! తను మనకి ఆ ఛాన్స్ ఇవ్వడులే కానీ నీకు ముందు ముందు నా అల్లుడితో బానే ఉందిరా బచ్చా" అని నవ్వి "రేపు మార్నింగ్ నా పాపని చూడ్డానికి వెళ్తున్నా" అని చెప్పి "నా భార్య కూడా త్వరలోనే కనిపిస్తుంది. అప్పుడు నా ఫ్యామిలీ ఫుల్‌ఫిల్" అని అర్నవ్‌కి స్మాల్ వార్నింగ్ కూడా ఇస్తాడు. "నువ్వు నా పాప దగ్గరికి రావాలని చూసినా, తనని ఏమైనా చెయ్యాలని చూసినా" అని తన చేతిలో గన్ తీసి తన తలకి గురిపెట్టి "దీనిలో బుల్లెట్స్ అన్నీ నీ తలలో దించుతా అర్థమయ్యిందా? మార్నింగ్ ముంబై వెళ్ళిపో ప్రాణాలతో ఉండాలంటే. నువ్వు పిచ్చి వేషాలు వేశావనుకో నా అల్లుడి చేతిలో లేక నా చేతిలో చస్తావు" అని మిశ్రాతో కలిసి బయటికి వెళ్తారు. అర్నవ్ ఫీలింగ్ నీ కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకున్నాక నీకు, నీ అల్లుడికి అప్పుడు చూపిస్తా సినిమా అని అనుకుంటాడు. అభి వాళ్ళ డాన్ మామని కలిసొచ్చేలోపే నిధి నిద్రపోతూ ఉంటుంది. దీనికోసం మేమక్కడ కొట్టుకొని చచ్చేలా ఉంటే ఇది చూడు హ్యాపీగా బుజ్జి కుక్క పిల్లలా బజ్జుంది రాక్షసి అని తాను ఫ్రెష్ అయి వచ్చి నిధి పక్కన పడుకుంటాడు. నిధి టీ షర్ట్‌ని పైకి జరిపి తన పొట్ట మీద చిన్నగా ముద్దు పెట్టి "ఎప్పుడొస్తావు బంగారం బయటికి" అని "ఇప్పుడు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాక్షసి మాత్రం నాతో గొడవ పెట్టుకుంటోంది చూడు" అని తన పొట్ట మీద
ఇంకో ముద్దు పెడతాడు. ఆ తడి స్పర్శకి నిధికి మెలకు వస్తుంది. ఆ స్పర్శ రావుందని అర్థమై వెళ్ళిపోయావు కదా, మళ్ళెందుకు వచ్చావని పక్కకు తిరిగి పడుకుంటుంది. తనని వెనక నుంచి పట్టుకొని, నీకు తెలుసు కదా, నీకు నేను దూరంగా ఉండలేను అని అంటూ తన నడుముని తన చేతిలో బంధించి ఇటు తిరుగు అంటాడు. నేను తిరగను, నువ్వు వెళ్ళి వేరే రూమ్లో పడుకోపో అని అంటుంది. ఏంటి ఎక్కువ చేస్తున్నావా అని తనని అతని వైపుకు తిప్పుకొని తననే చూస్తూ బంగారం అని అంటాడు. ఏమీ మాట్లాడుతూ తన కళ్ళు మూసుకొని నాకు నిద్ర వస్తోంది అని అంటుంది. అవునా అని పడుకో ఇలా రా అని తన గుండెల మీద పడుకోబెట్టుకొని మెల్లగా జో కొడుతుంటాడు. నిధికి తన ప్రేమ పంతం గురించి తెలుసు కానీ తనని బాధ పెట్టిన విషయం ఆమె మర్చిపోలేకపోతోంది. తన కళ్ళల్లో కన్నీళ్ళొచ్చి రావణ్ బనియన్ని తడుస్తుంది. ఆ తడి స్పర్శకి నిధి ఏడుస్తుందని అర్థమై నిధి అంటాడు. నిధి ఏమీ మాట్లాడదు. తనని గట్టిగా పట్టుకొని ఐ హేట్ యూ అని అంటుంది. రావణ్ నవ్వి ఐ హేట్ యూ, ఓకే థ్యాంక్స్ అని అంటాడు. ఆ మాటకు లేచి నీకు సిగ్గులేదా, ఐ హేట్ యూ అన్నా అని అంటే నువ్వేగా, పర్లేదు అని ఆకలిగా ఉందానంటాడు. తనకి తెలుసు నిధి ఏమీ తినకుండా పడుకుంటుందని. అందుకే ఆల్రెడీ నివేద్ హాట్ బాక్స్లో పరోటాలు కర్రీ అన్నీ అక్కడ టేబుల్ మీద పెట్టిస్తాడు. రావణ్ వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వచ్చి తిను అంటాడు. నాకొద్దు అని అంటుంది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, తిను అని అంటూ తానే తినిపిస్తాడు. రావణ్ని చూస్తూ నువ్వు తిన్నావా అని అంటుంది. బాగా మెక్కొచ్చాలి, కానీ నువ్వు తిను అంటే నువ్వు తింటూ నాకు పెట్టు ఓకేనా అని అంటే తన వైపు చూసి సరే అని తను తింటూ నిధికి కూడా తినిపిస్తాడు. అలా తినడం అయ్యాక పడుకుంటున్న తనని కొంచెం సేపు బయటికి వెళ్దాంరా అని తనని బయటకు తీసుకెళ్తాడు. అలా ఇంటి బయట వాకింగ్ చేయించి ఇంక వెళ్దాంరా అని తనని లోపలికి తీసుకువెళ్ళి తనని గట్టిగా పట్టుకొని నాకు నిద్రొస్తోంది బాగా, నువ్వు కూడా పడుకో బంగారం అని నిద్రలోకి జారుకుంటాడు రావణ్. రావణ్ నిద్రపోయాక తన వైపు ప్రేమగా చూస్తూ కొంచెం పైకి జరిగి తన పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి తనని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. రావణ్ కథ అర్థమై తనలో తాను నవ్వుకొని తనని ఇంకా గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. అలా ఇద్దరు నిద్రలోకి వెళ్తారు. వివిధకి ఆ రోజు నైట్ షిఫ్ట్ అవడంతో తాను పేషెంట్ని చూసొచ్చి తన మొబైల్ చూస్తుంది. టైం 11 PM అవుతుంది. జీవన్కి మెసేజ్ చేయాలనిపిస్తుంది. లోన్లీగా ఉన్నట్టు అనిపిస్తే తనకి గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తుంది. వివిధ మెసేజ్ చేయగానే చూసిన జీవన్ రిప్లై ఇస్తాడు. ఏంటి ఇంకా పడుకోలేదా అని. వివిధ రిప్లై అంత త్వరగా వస్తుందని అనుకోలేదు. హ్యాపీగా అనిపిస్తుంది తనకి. అతను రిప్లై ఇవ్వగానే డ్యూటీలో ఉన్నాను, నైట్ షిఫ్ట్ ఈరోజు అని మెసేజ్ చేస్తుంది. మీరెందుకు ఇంకా పడుకోలేదని అంటే తను వర్క్ చేస్తున్న కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే అని అంటాడు. సరే మరి చేసుకోండి, నేను డిస్టర్బ్ చేశానా, సారీ అని అంటుంది. హలో అయిపోయిందిలే కానీ చెప్పు ఏంటి ఇంకా అని అంటాడు. తాను అలా ఓన్ చేసుకున్నట్టుగా మాట్లాడుతుంటే బాగుంది. వివిధకి నవ్వుకొని మీరే చెప్పాలని అంటుంది. ఏముంది, రేపు మార్నింగ్ బుజ్జి దగ్గరికి వెళ్తున్న అభి వాళ్ళ సిస్టర్ అక్కడే ఉన్నారని అంటాడు. అభి చెప్పాడు. నేను కూడా రేపు మార్నింగ్ హాస్పిటల్ నుంచి అటే వస్తున్నా అని అంటుంది. అవునా, ఓకే నేను తీసుకొని వెళ్తాలే మిమ్మల్ని, నేను కూడా వస్తున్నా కదా అని అంటాడు. అవునా, నిజమా, మీరు తీసుకువెళ్తారా అని నిజమా మీరు తీసుకెళ్తారా అని ఆశగా అడుగుతుంది. అవును, నేను కూడా ఉండేది వైజాగ్లోనే డాక్టర్ గారు అని అంటాడు. అవునా, నాకు తెలీదు కదా, మరి మీరు చెప్పనే లేదు అని అంటే మీరు అడగనే లేదు కదా డాక్టర్ గారు అని అంటాడు. ఏంటండి మీరు డాక్టర్ గారు అని అనకపోతే వివిధ అని పిలవచ్చు కదా అని అంటుంది. సరే వివిధ ఓకేనా అని స్మైల్ సింబల్ని పెడతాడు. వివిధ నవ్వుకొని థ్యాంక్స్ అని అంటుంది. థ్యాంక్స్ ఎందుకు అని అంటే రేపు మీరు వస్తానన్నారు కదా, వెయిట్ చేస్తూ ఉంటా అని అంటుంది. జీవన్ నవ్వుకొని ఓకే మరి మార్నింగ్ కలుద్దాం, బాయ్, గుడ్ నైట్ అని అంటాడు. 12 AM అవ్వడానికి ఇంకా కొంచెం సమయం మాత్రమే ఉంది. ఇది నైట్ కాదు, మిడ్ నైట్. జీవన్ గారు జాగ్రత్త, అసలే అందగాడు మీరు పాపం. పెళ్ళి కాని అమ్మాయిలు దెయ్యాలయ్యి మీకోసం వస్తాయేమో అని అంటూ ఉంటే ఆల్రెడీ ఒక దెయ్యం చాట్లో ఉంది అని అంటాడు నవ్వుతూ. ఆ చాట్కి వివిధ అవునా, నేను దెయ్యాన్నా, ఓకే రేపు మార్నింగ్ చూపిస్తా దెయ్యం అంటే ఎలా ఉంటుందో, అప్పటి వరకు హ్యాపీగా పడుకోండి అని అంటే మీరు కూడా రెస్ట్ తీసుకోండి కొంచెం సేపు, టేక్ కేర్ అని చెప్పి స్లీపింగ్ సింబల్ని పెడతాడు. వివిధ నవ్వుకొని జీవన్ డీపీగా పెట్టుకున్న జీవన్ ఫోటోని చూస్తూ మీ మీద నా ఫీలింగ్ ఏంటో అర్థం కావడం లేదు, మీతో ఉండాలని అనిపిస్తుంది, మీతో మాట్లాడాలని అనిపిస్తుంది, ఎప్పుడు ఎవరి మీద కలగని ఫీలింగ్ ఇది, ఇది ప్రేమనా, మీతో నేను ప్రేమలో పడిపోయానా అని జీవన్ పిక్ని చూస్తూ మీలో ఏదో ఉంది, అది నన్ను మీ వైపే లాగేస్తోంది, ఇదేంటో
మరి వివిధతో చాట్ అయిపోయాక వివిధ డీపీగా పెట్టుకున్న తన డీపీని చూస్తూ నవ్వి పడుకుంటాడు. ఆ నవ్వు ఎందుకో మరి బాబుగారి ఆలోచనలు ఏంటో మరి శృతిని నిధి ఫ్రెష్ చేయించి తనకి డ్రెస్ వేస్తుంది. తను అన్నయ్య నేను అభి గారు వచ్చాక తింటానని అంటుంది. ఓకే నిధి అని అంటాడు. బుజ్జి పాప మా అన్నయ్య అదే మీ పతిదేవుడి గురించి వెయిట్ చేస్తావా? గుడ్. మా వదిన మా అన్నయ్య కోసం ఇలా వెయిట్ చేయడం చాలా బాగుంది అని అంటుంది శృతి. ఆపుతావా? ఎక్కువయింది అని చిన్నిని గట్టిగా పట్టుకొని చిన్ని నువ్వు తొందరగా లేచి తిరగాలి. ఇద్దరం కొట్టుకోవాలి. నువ్వు నన్ను పట్టుకోవాలి. రేపటి నుంచి నీ ట్రీట్మెంట్ స్టార్ట్. ప్లీజ్ ప్రశాంతంగా ఉండు చిన్ని. లవ్ యూ అని తన నుదుటన ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది. నిధి వెళ్ళిపోయాక చిన్ని అని పిలిచి తన దగ్గర కూర్చొని తిను అని తానే తినిపించాలని అనుకుంటుంటే నేను తింటాను. నా చేతులు ఇప్పుడు బాగానే పనిచేస్తున్నాయి కదా అని అంటుంది. ఎందుకు కోపంగా ఉన్నావు అని అడుగుతాడు వేద్. నేను ఈ రూమ్లో మీతో పాటు ఉండను. నాకు వేరే రూమ్ ఇవ్వండి అని అంటుంది. అర్థం చేసుకో చిన్ని. నిధి అభి దగ్గర ఉండడం కరెక్ట్. తనతో నువ్వు ఉంటే మీ అన్నయ్య నేను ఈ రూమ్లో ఉండి ఏం చేసుకోవాలి? బావ అవుతాడు కానీ నేను ఆ టైపు కాదు కదా అని అంటాడు నవ్వుతూ వేద్ వైపు చూసి. చాలానే ఉన్నాయి మీ దగ్గర వేషాలు అని అంటుంది శృతి. మరి అంతే కదా. మా బావ మా చెల్లి దగ్గర ఉండాలి. నేను బావ చెల్లి దగ్గర ఉండాలి. ఇదే కరెక్ట్ అని తిను అని తినిపిస్తాడు. మరీ ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని అనిపించడం లేదా నీకు అని అంటుంది. నాకేమీ అలా అనిపించడం లేదులే కానీ తిను నువ్వు. నిద్రొస్తోంది నాకు ప్లీజ్ అని అంటాడు. తన ఫేస్ చూస్తుంది. చాలా డల్గా ఉంటుంది. ఓకే తనకి రెస్ట్ అవసరం అనుకొని తనకు అనిపించి ఓకే అని ఫాస్ట్గా తినేసి నువ్వు కూడా తిని పడుకో అని అంటుంది. సరే నేను తిని వస్తా అని తనకి వాటర్ ఇచ్చి మెడిసిన్ కూడా ఇచ్చి కొంచెం సేపు అలా కూర్చుంటావా పడుకుంటావా అని అడుగుతాడు. మీరు తినిరండి. తిని వచ్చాక పడుకుంటానులే అని అంటే సరే అని వేద్ కిందకు వెళ్తాడు. వెళ్తున్న తనని చూసి ఆ ఇంటిని చూసి ఇంత పెద్ద ఇల్లు ఇంత పలుకుబడి ఉండి కూడా ఎందుకు కేఫ్ పెట్టుకొని అలా ఉన్నారు అని ఇన్ని రోజులు నిధికి ఏం ప్రాబ్లం? ఎవరి వల్ల ప్రాబ్లం? అయినా ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు కదా అన్నయ్య చూసుకుంటాడులే తనని అని అనుకొని ఆ రూమ్లోని వాల్స్కి ఉన్న ఫొటోస్ అన్నిటినీ చూస్తూ ఉంటుంది. వేద్ ఫోటో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి చుట్టూ. వేద్ ఫోటో చూస్తూ చాలా బాగున్నారు మీరు అని అనుకుని మీలాంటి మంచి మనసున్న వారికి భార్యని అయ్యే యోగ్యత నాకు లేదు. నన్ను క్షమించండి అని అనుకొని ఉన్న కొన్ని రోజులు మీతో హ్యాపీగా ఉంటాను. ఇక్కడ ఒక రాత్రి నా జీవితాన్ని ఇలా నాకు కాకుండా చేసిందని బాధపడుతూ ఉంటుంది. కిందకి వెళ్ళిన వేద్ ఏదో తినాలి అని అన్నట్లుగా కొంచెం తిని అభికి కాల్ చేస్తాడు. అభి ఏంటి బావా అని అంటే నిధి నీ కోసం తినకుండా ఉంది. నువ్వు వచ్చాక ఇద్దరూ తినండి ఉంటానని అంటూ కాల్ కట్ చేస్తుంటే ఐ లవ్ యూ బావా అని అంటాడు రావణ్. ఒరేయ్ నేను అమ్మాయిని కాదు నాకు లవ్ యూ చెప్పడానికి అని అంటే ఏమో బావా నాకు మాత్రం నువ్వు చాలా ఇష్టం అని అంటాడు అభి. వేద్ నవ్వుకొని ఒరేయ్ ఈ లవ్ యూలు మా చెల్లికి చెప్పు పోయి నాకు కాదు అని అంటూ కాల్ కట్ చేస్తూ జాగ్రత్తగా రా ఉంటా అని అంటూ కాల్ కట్ చేస్తాడు. రావణ్ నవ్వుకొని నువ్వు బంగారం బావా. నిధి నీ చెల్లి కాదని తెలిసినా కూడా తనని ప్రాణంలా చూసుకుంటున్నావు. ఇంకా నా చెల్లి నీ వల్ల అలా అయ్యిందని నువ్వు ఏమీ చేయకపోయినా నా చేతిలో అన్ని దెబ్బలు తిన్నావు. నీ చెల్లి జీవితం నేను నాశనం చేసినా కూడా నువ్వు మాత్రం నా చెల్లికి మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నావు. అందుకే లవ్ యూ సో మచ్ బావా అని అనుకుంటాడు అభి. మరి శృతికి అభి నిధి వేద్ విషయంలో చేసింది తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది తెలుసుకోవాలని ఉందా? మరి ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.